అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనుశ్రీ క్యాన్వాస్ పైన పెయింటింగ్ వేస్తుంది. ఎలా చేస్తుందో చూసేద్దామా? ఫస్ట్ క్యాన్వాస్ బోర్డ్ తీసుకున్నాం, పెయింట్ బాటిల్స్ అండ్ బ్రష్ తీసుకున్నాం. ఇప్పటికీ ఇలాంటివి ఒక 4-5 దాకా వేసి ఉంటుంది, కానీ ఇంత నీట్గా కాదు. ఈ క్యాన్వాస్ బోర్డ్లో నెంబర్స్ ఇచ్చారు, సో ఆ నెంబర్స్ని బట్టి కలరింగ్ చేయాలి. ఆ కలర్స్ ఏది సెలెక్ట్ చేసుకుంటామో అది మన ఇష్టం. సో ఫస్ట్ నెంబర్ 1 కలర్ రెడ్ సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ వేస్తుంది. ఇందులో 7 కలర్స్ అయితే ఇచ్చారు, అందులో ఒక 2-3 కలర్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఉన్న కలర్స్తోనే అడ్జస్ట్ చేసి పెయింట్ చేస్తుంది. మనుశ్రీ టీవీలో ఎప్పుడు పెయింటింగ్ వీడియోస్ చూస్తూ ఉంటుంది, ఇలాంటి బ్రష్ పెయింటింగ్ వీడియోస్ చూసి ఎప్పుడు అడుగుతుంది నాకు కావాలి, నేను వేస్తాను అని. అడిగింది అని తీసుకొస్తే మనుశ్రీ ప్రణవి ఇద్దరు కలిసి ఆ కలర్స్ పెట్టుకొని ఇంకా పిచ్చి పిచ్చిగా డ్రా చేస్తారు. ఇంత నీట్గా అయితే చేయలేదు. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను, మంచిగా చెయ్యి అంటే ఇప్పుడు కూర్చొని నీట్గా నెంబర్ చూసుకొని చేస్తుంది. ఇలా పెయింట్ వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. పక్కనే ప్రణవి ఇంకో క్యాన్వాస్ బోర్డ్ పట్టుకొని కూర్చుంది. ఏ కలర్ ఓపెన్ చేస్తే ఆ కలర్తో ఎక్కువ పెయింట్ తీసుకొని దాని బోర్డు పైన వేసేసుకుంటుంది. అసలు ఇప్పటి పిల్లలకైతే అవుట్డోర్ గేమ్స్ అనేవే లేవు, అన్నీ ఇలాంటి యాక్టివిటీస్తోనే టైంపాస్ చేయాల్సి వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే అసలు బయట ఆడడానికే టైం సరిపోకపోయేది. ఇప్పటి పిల్లలు బిజీగా ఉండడానికి అట్లీస్ట్ ఇవైనా ఉన్నాయని చెప్పి సంతోషించాలి. ఇవి కూడా లేకపోతే ఫోన్స్, టీవీస్, ట్యాబ్స్ అని వాటి ముందే ఉంటారు. నెక్స్ట్ బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసుకుంది. యాక్చువల్లీ మేము బ్లూ అనుకున్నాం, కానీ బ్లూ కలర్ లేదు, దానికి సరిపోయేంత లేదు. పెయింటింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు, అయినా కూడా ఏదో ట్రై చేస్తుంది. ఈ వీడియోస్ టీవీలో చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో, అది చూస్తుంటే మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది పెయింట్ చేయాలి అని చెప్పేసి. అంటే వాళ్ళ సెటప్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ కలర్ బాటిల్స్, కలర్ పెన్సిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కర్స్, ఇంకా స్కెచెస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తే మనకే పెయింట్ చేయాలనిపిస్తుంది. ఇంకా పిల్లలకి ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. మనుశ్రీకి నేను చెప్పాను, నువ్వు బాగా చేస్తే నీకు కూడా అలా తెచ్చి పెడతాను అని. ఈ సెట్లో ఉన్న బ్రష్ అయితే అంత బాగా అనిపించలేదు నాకు. ఇప్పుడు బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 3 గ్రీన్ సెలెక్ట్ చేసుకుంది. ఈ బ్రష్ పెయింటింగ్ వల్ల పిల్లల హ్యాండ్స్ ఇంకా ఫింగర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయంట. ఇది వాళ్ళు రాయడానికి, డ్రాయింగ్ చేయడానికి, డైలీ వర్క్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఎలా అంటే మనం పెయింట్ వేసేటప్పుడు అది బయటికి వెళ్ళకుండా చూసుకొని డ్రా చేస్తాం కదా, ఇంకా దీనివల్ల కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇంకా కొన్ని పెయింటింగ్స్లో చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉంటాయి, దాంట్లో కూడా డిఫరెంట్ కలర్స్తో. అలాంటి పెయింటింగ్స్ అయితే ఇంకా ఫోకస్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇలా కలర్స్తో పెయింట్ చేయడం వల్ల పిల్లలు కలర్స్ని తొందరగా ఐడెంటిఫై చేయగలరు, ఇంకా గుర్తుంచుకుంటారు కూడా. ఇంకా కలర్ మిక్సింగ్, ఏ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది, అది కూడా ఇలాంటి టైంలో బాగా నేర్చుకుంటారు. నేను విన్నదాని ప్రకారం అయితే పిల్లలు ఈ పెయింటింగ్స్తో కూడా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయగలరంట. అది అందరి పిల్లల్లో ఉంటుందో లేదో నాకు తెలీదు. నెక్స్ట్ కలర్ ఆరెంజ్. ఆరెంజ్ కలర్ ఫన్ అండ్ ఫ్రెండ్లీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కలర్ మనల్ని ఎంతూజియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని డ్రా చేయమంటే అలా ట్రై చేస్తుంది. నెక్స్ట్ రెడ్ కలర్. రెడ్ కలర్ లవ్ అండ్ కరేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. మనల్ని స్ట్రాంగ్గా, ఎగ్జైటెడ్గా అండ్ యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్. ఇది మనల్ని ఫ్రెష్ అండ్ హెల్తీగా ఉండేలాగా చేస్తుంది. ఇది నేచర్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం మార్నింగ్ లేచి గ్రీనరీ ఉన్న ప్లేసెస్ని చూస్తే కూడా మనకి ఐస్ ప్రాబ్లం రావు అంటారు. ఈ గ్రీన్ కలర్ మనల్ని రిఫ్రెష్డ్గా, బ్యాలెన్స్డ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. మనుశ్రీ బ్లూ కలర్ కూడా వేసిస్తుంది. ఇప్పుడు మా ప్రణవి చేసిన క్యాన్వాస్ బోర్డ్ చూడండి, ఎంత బాగా చేసింది కదా మొత్తం. మనుశ్రీ ఏమో కానీ ప్రణవి చాలా ఎంజాయ్ చేసింది. ఈ బ్లూ కలర్ స్కై అండ్ ఓషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కలర్ మనల్ని రిలాక్స్డ్గా, ప్రశాంతంగా ఇంకా సేఫ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ వైట్ కలర్. వైట్ కలర్ క్లీన్ అండ్ పీస్ఫుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు.
వైట్ కలర్ మనల్ని చాలా కామ్గా ఫ్రెష్ అండ్ కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. సమ్మర్లో అయితే వైట్ కలర్డ్ అవుట్ఫిట్టే చాలా బెస్ట్. నెక్స్ట్ పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ అనేది ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కలర్ ఇమాజినేషన్ ఇంకా క్యూరియాసిటీని పెంచుతుంది. ప్రణవి బ్లూలో ఎల్లో మిక్స్ చేసింది, అది గ్రీన్ కలర్ అయింది. పాపం ఇప్పుడు అది బ్లూ వేద్దామనుకున్నా గ్రీన్ కలర్ వస్తుంది. ఏదో ఒక కలర్ ఇప్పుడు దాన్ని ఎలాగైనా ఫినిష్ చేయాలి అని చెప్పి చేస్తుంది. నెక్స్ట్ పింక్ కలర్. పింక్ కలర్ కైండ్నెస్ అండ్ లవ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పింక్ కలర్ అనేది కేరింగ్ ఇంకా ఫ్రెండ్షిప్, కైండ్నెస్కి రిలేట్ అయి ఉంటుంది. ఇంకా గ్రే కలర్ కూడా క్రియేటివిటీని పెంచుతుంది. ఈ పెయింటింగ్ చేయడం వల్ల పిల్లలు కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు. నెక్స్ట్ కలర్ ఎల్లో అంటే హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది. సన్షైన్ కూడా ఎల్లో కలర్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సన్షైన్ చూస్తే మనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. రోజు చూసేదే కదా, ఏం ఎగ్జైట్మెంట్ అంటారా? మీలో ఎంతమంది రోజు సన్షైన్ చూస్తున్నారు? నైట్ లేట్గా పడుకుంటాం, మార్నింగ్ లేచి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి సన్ ఒక 1/4 దాకా పైకి ఉంటాడు. ఇంకా ఆ ఎల్లో కలర్ సన్షైన్ ఎప్పుడు చూస్తాం మనం? ఎప్పుడు చూస్తామంటే మనం ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తప్పితే మనం మామూలుగా చూడం. అందుకే ఎగ్జైటెడ్ అన్నాను. ఇంకా మనం ఎనర్జెటిక్గా కూడా ఉంటాము. నా ఒపీనియన్ ఏంటంటే పిల్లలకి వీక్లీ వన్స్ అయినా సన్షైన్ చూపిస్తే బాగుంటుంది. మాకైతే ఇక్కడ స్కూల్స్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి పిల్లలు తొందరగానే లేస్తారు. మనుశ్రీకి అయితే అది అలవాటైపోయింది. ఈవెన్ వీకెండ్స్, హాలిడేస్లో కూడా తొందరగానే లేస్తుంది. కానీ సన్షైన్ అయితే చూడలేము. గుడ్ హ్యాబిట్స్కి ర్యాంకింగ్ ఇస్తే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడమే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మనుశ్రీ మళ్ళీ రెడ్ కలర్ వేస్తుంది. ఇంకా వేరే కలర్స్ ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. మా మనుశ్రీ వీడియో మీలో ఎంతమందికి నచ్చింది? నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటే ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు బ్లూ సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. Give a like to Manushree's painting. Thank you for watching.